యాకోబు ప్రార్థన చేశాడు, నన్ను ఈ రాత్రి నువ్వు దీవిస్తేనే నేను వదిలిపెడతానన్నాడు. రే వదలరా నన్ను నాన్న, వదులు బాబు, నన్ను వదలవయ్యా, నేను వెళ్ళిపోవాలని దేవుడు అంటుంటే నేను వదలను, నువ్వు నన్ను దీవిస్తే వదులుతాను, లేకపోతే నేను వదలను ప్రభు అంటున్నాడు. అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసం, అటువంటి త్యాగం, అటువంటి భక్తి, అటువంటి విశ్వాసం, అటువంటి ఫెయిత్ నీ జీవితంలో ఉన్నప్పుడు నీ జీవితంలో ఏది ఆగదు. సముద్రం ఆగవు, అద్భుతాలు జరుగుతాయి, అప్పులు కూలిపోతాయి, రాగాలు తొలగిపోతాయి, స్వస్థతలు జరుగుతాయి, కుంటివారు నడుస్తారు, కుంటివారు చూస్తారు. ఎందుకు నీ జీవితంలో జరగట్లేదండి? నీ విశ్వాసం జరగలేదు. జరుగుతూ జరగదని కాసేపు ఏదోలే వెళ్దాం, ఖాళీగా ఉన్నాను కదా అని కాసేపు నువ్వు ఏదో వెళ్దాం లేని వచ్చిన రోజులు నీకెళ్తావు. రేపు ఆరాధన నీ రాత్రి నువ్వు మోకరించి, ప్రభు రాత్రి రేపు దైవజనుడు వస్తున్నాడు, ఆ దైవజనుడి ద్వారా నన్ను తాకు, ఆ దైవజనుడి ద్వారా నన్ను పిలువు, ఆ దైవజనుడి ద్వారా నాకు అద్భుతం చేయి, నేను విశ్వాసంతో వస్తానని నువ్వు అనుకొని వస్తే చాలు, ఈ ప్రాంగణం మారుమోగిపోయి అద్భుతాలు చేస్తాడు దేవుడు. అద్భుతాల మీద అద్భుతాలు చేస్తాడు, స్వస్థతల మీద స్వస్థతలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీ అప్పుల కాడి విరగొడతాడు, నీ రోగపు కాడిని విరగొడతాడు, నీ శాపాన్ని తీసేస్తాడు, నీ రోగాలను దేవుడు తీసివేయగలిగిన దేవుడై ఉన్నాడు. కానీ మనకు జరగటలా, ఎందుకు జరగటలా? విశ్వాసం సరిగలేక. అందుకని విశ్వసించు.